వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఈరోజు మనం రొయ్యపొట్టుతో 2 రకాల రొయ్యపొట్టు కారం చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: రొయ్యపొట్టు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లుగడ్డ, సాల్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. రొయ్యపొట్టు వేసుకుందాం. A few moments later. ఇప్పుడు రొయ్యపొట్టు వేపుకున్నాం. ముందుగానే నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేపి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరకాయలు నూరుకుందాం. పచ్చిమిరకాయలు, సాల్ట్, చింతపండు నూరుకుందాం. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు, ఉప్పు, చింతపండు, ఎల్లుల్లిపాయ, తగినంత ఉప్పు వేసుకొని నూరుకున్నాం. ఇప్పుడు రొయ్యపొట్టు వేసుకుందాం. ఇలా పాతకాలంలాగా రోట్లో నూరుకుంటే కారం టేస్టీ బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన పచ్చిమిరకాయ రొయ్యపొట్టు కారం రెడీ. ఇప్పుడు రెండో రకం ఎండుమిర్చి రొయ్యపొట్టు కారం నూరుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. సాల్ట్, ఇప్పుడు చింతపండు వేసుకుందాం. ఇప్పుడు రొయ్యపొట్టు వేసుకుందాం. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది రొయ్యపొట్టు కారం. రొయ్యపొట్టు కారం నూరుకునేటప్పుడు జీలకర్ర యూజ్ చేయకూడదు, వేరే టేస్ట్ వస్తుంది. అందుకని చిన్నులపాయ వేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎండుమిరగాయలు రొయ్యపొట్టు కారం రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. నెయ్యి వేసుకుని ఇప్పుడు ఇంకో కారం కలుపుకొని టేస్ట్ చేద్దాం. ఎంతో టేస్టీ అయిన రొయ్యపొట్టు కారాలు 2 సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.